పరిగి మున్సిపల్ ఎన్నికల్లో కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ప్లీజ్ నాకు ఒక్క అవకాశం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నా. పరిగి మున్సిపల్ ఎన్నికల్లో కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఉద్రిక్తతకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, పరిగి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా 3వ వార్డులో హనుమంత్ అనేటువంటి వ్యక్తి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందాడు. అయితే అభ్యర్థిని రెండు పార్టీలు కూడా, ఇటు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీలు అతన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇండిపెండెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ నాయకులు తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో బీఆర్ఎస్ నాయకులు అక్కడ అడ్డుకోవడం జరిగింది. దీంతో రెండు పార్టీల మధ్య, కార్యకర్తల మధ్య కొంత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువురిని కూడా అక్కడి నుండి పంపించి కేవలం అభ్యర్థిని మాత్రమే లోపలికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ వారు ఎలా తీసుకెళ్తారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. కౌంటింగ్ సెంటర్ ముందు బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకోవడంతో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలను అయితే మాత్రం కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు పంపించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.